వేగనిద్దాం. తాలింపు వేగిపోయింది. కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసేద్దాం. ఒకసారి కలిపేద్దాం. ఆ తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం. ఒకసారి కలిపి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ వేసాము. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మునక్కాయలు వేసేస్తున్నాము. ఇవి మన చెట్టు మునక్కాయలండి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేస్తున్నాము. సాల్ట్ ఆల్రెడీ ఒకసారి కలిపేస్తాము. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని కొంతసేపు ముక్కలన్నీ మగ్గనివ్వండి. ఒకసారి ముక్కలు మగ్గాయో లేదో చూసుకుందాం. మూత తీసి చూడండి, ఆల్మోస్ట్ కొంచెం మగ్గినవి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పప్పు మెదిపి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాము. అలాగే దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుని అది మొత్తం తిప్పేసి మళ్ళీ దీంట్లో పోసేస్తున్నాము. దీనిలో కొంచెం వాటర్ వేసేస్తున్నాము. కప్పు సరిపడంత వాటర్ పోసుకోండి. కొంచెం కదా అలాగే దీనిలో కొంచెం కారం వేసుకున్నాము. కారం కొంచెం సరిపోతుందండి. నేనైతే ఒక హాఫ్ స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను 4 పచ్చిమిర్చి వేసేసాను కదా, పచ్చిమిర్చి కంటే ఎక్కువ సరిపోతుంది. అందుకే లైట్గా వేస్తున్నాను కారం. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఒకసారి కలిపేసుకోండి.
ఎలా ఉందానా? బాగుంది. బాగుందా? సాల్ట్ సరిపోయిందా? పప్పుచారు నచ్చిందా? ఓకే చింతల్ని నువ్వు కూడా చూస్తావా?